అందరూ సంతోషంగా ఉన్నారని తలంచున్నాను. నిజంగా పాటలు పాడుతున్నప్పుడు అంత ఉత్సాహం లేదు, కానీ పిల్లలు స్కిట్లు వేసినాక మాత్రం కొద్దిగా ఎనర్జీ అందరికి కూడా వచ్చింది, సంతోషంగా ఉంది. చక్కగా ఒక ట్రైనింగ్ తీసుకున్న పాస్టర్ గారు లాగా సాత్విక్ చక్కగా ప్రార్థన చేయమంటే ఆమె తోటి ముగించాడు. చాలా బాగుందండి నిజంగా, స్కిట్ లాగా లేకుండా రియల్ గా ఉన్నది. చాలా బాగుంది, మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి, చూద్దామంటే పిల్లారా. మనకి తెలుసు క్రిస్మస్ అంటేనే సంతోషము, ఆనందము. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే విషయాలు మనకు తెలుసు పిల్లారా. కానీ కొన్ని మాటలు ఈ రోజు మనం ధ్యానం చేసుకున్నామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన వచ్చాడండి. ఏమండి, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. సాతాను బంధకంలో ఉన్న మానవాళికి రక్షణ కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. ఎవరికండి? సాతాను గడ బంధకాల్లో ఎందరైతే ఉన్నారో వారందరికి కూడా తప్పించడానికి, వారిని విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడండి. బైబిల్లోంచి ఒక మాట ధ్యానం చేసుకుందామండి. మీ పరిశుద్ధ గ్రంథం తెలిసినట్లయితే పిల్లారా, లూకాసు వార్త 19వ అధ్యాయం అండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి వచ్చాడండి. అర్థమవుతుందండి. నిజంగా చాలా మంది మనం గమనించినట్లయితే చాలా మంది కూడా నశించిపోతూనే ఉన్నారండి. మన కళ్ళ ముందు గత సంవత్సరంలో కనబడ్డ వాళ్ళు ఏమండి ఇప్పుడు కనబడలేదండి. పోయిన క్రిస్మస్ కనబడ్డ వాళ్ళు ఇప్పుడు కనబడుతున్నారా? కనబడలేదు పిల్లారా. కాలం కడిచే కొలది వెళ్ళిపోతూనే ఉన్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు పిల్లారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారి కోసం వచ్చాడండి పిల్లారా. ఎవరి కోసం? మానవాళి, మనుషులందరి కోసం ఆయన వచ్చాడు పిల్లారా. ఏ మనిషి కూడా నశించిపోకూడదు. ఏమండి, ఏ మనిషి కూడా సాతాను గాడి చేతిలో బందీగా ఉండి వాడి పన్నాగంలో చిక్కబడి ఏమండి వాడు నియమించిన నియమాల ప్రకారము నరకానికి వెళ్ళిపోకుండా ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు పిల్లారా. ఈ చదువుబడిన వాక్యం మనం దానం చేసినట్లయితే నిజంగా ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏ సందర్భంలో అంటే పిల్లారా, జక్కయ్య గురించి మనం మాట్లాడుతున్నాడు పిల్లారా. ఏమండి, నిజంగా జక్కయ్య నశించిపోతున్నాడా? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, జక్కయ్య పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా బాగుందండి. మనం అనుకుంటాము యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం వచ్చారంటే నశించిపోతున్న వారికి. ఎవరు నశించిపోతున్నారు? అందరూ బాగానే ఉన్నాం కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉద్యోగం చేసుకున్నాను కదా, నా కుటుంబం బాగానే ఉన్నది కదా, ఇంకేంటి నాకు రక్షణ అవసరమా? మన దృష్టిలో మనం బాగానే ఉంటామండి. కానీ నిజంగా మనం చూస్తే ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంటాం. ఒకసారి స్కానింగ్కి వెళ్ళిపోతే ఏ లోపాలు ఉన్నాయో, ఏ పాడైపోయినాయో, ఏ బాగున్నాయని తెలుస్తుందండి. అలాగనే నిజంగా దేవుడు చూసినప్పుడు ఏ మనిషి నశించిపోతున్నాడు, ఏ మనిషికి రక్షణ అవసరము, ఎప్పుడు ఇతరులకు నేను అని దేవుని ప్రణాళిక ఉంటుంది పిల్లారా. అయితే మనం జక్కయ్య గురించి మనకు తెలుసు పిల్లారా, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం పిల్లారా. అయితే ఈ రోజు కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నామండి. నిజంగా జక్కయ్య ఉన్న పొజిషన్ చాలా బాగుందండి. జక్కయ్య ఎలాంటి వాడంటే చాలా ధనం గలవాడు, చాలా ధనవంతుడండి. జక్కయ్యకి కొరత లేదు నాకు తెలుసు. అయితే అలాంటి పొజిషన్ లో, అలాంటి సిచ్యువేషన్ లో ఏమండి జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు పిల్లారా. ఏమండి, జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చేసి, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను. ఏమండి, రాయబడిన మాట మనం చదువుకుందామండి. ఏమని రాయబడిందంటే 5వ వచనంలో ఒక మాట రాయబడింది పిల్లారా. 19వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడిందండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. పిల్లలు అక్కడ చాలా మంది వచ్చారు యేసు ప్రభువుని చూడటానికి.
యేసు ప్రభువును దర్శించడానికి చాలా మంది వచ్చారు. కానీ యేసయ్య ఎవరి ఎద్దకు వెళ్ళాలనుకున్నాడంటే నశించిపోతున్న జక్కయ్య ఎద్దకు వెళ్ళాలనుకున్నాడండి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ సమయంలో ఆ తరుణంలో జక్కయ్యకి రక్షణ అవసరమై ఉండొచ్చు పిల్లారా. అర్థమవుతుందండి? ఎందుకంటే జక్కయ్య పరిస్థితి ఎలా అంటే పాపము గల వ్యక్తిగా ఉన్నాడు పిల్లారా. జక్కయ్య పాపము, నేను అనుకుంటాను జక్కయ్య చేసిన పాపము అది పరిపక్వం చెందిందేమో అనుకుంటున్నా అండి. ఏమండి? పరిపక్వం చెందితే ఏమవుతుంది? గర్భం దాల్చి మన మరణము అంటది. అవునా కాదా? ఒకవేళ జక్కయ్య పరిస్థితి అదే కావచ్చేమో, ఇంకా పరిపక్వం చెందుంటాడేమో, ఇంకా తాను మరణానికి వెళ్ళబోయే పరిస్థితి ఏమో. అందుకని యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చి జక్కయ్య నీ ఇంటికి రావాల్సి ఉన్నది. కొన్ని వచనాలు ఉండే, మీరు బైబిల్ జాగ్రత్తగా చదవాలి పిల్లరా. యేసయ్య సమరయ ప్రాంతం వెళ్ళవలసి ఉన్నది స్పష్టంగా రాస్తున్నాడండి. ఎందుకని? అవసరం అండి. అక్కడికి వెళితే సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీకి రక్షణ కావాలి, సమరయ స్త్రీని రక్షించాలి. అర్థమవుతున్న పిల్లరా? అనేక సార్లు దేవుడు తన వాక్యము ద్వారా మన ఎద్దకు వస్తూనే ఉన్నాడు. ఆయన అనేక సార్లు మనం దర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా నా బిడ్డలు రక్షణ పొందుతారేమో, ఇంకా నా బిడ్డలు నన్ను సొంత రక్షకుడుగా అంగీకరిస్తారేమో అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. నేను గత ఒక 3 months బ్యాక్ ఇక్కడ పాస్టర్ గారు ఊరు వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మెసేజ్ చెప్పాను. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇప్పుడు అయినా కానీ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, మారు మనసు బాప్తీసము పొందండి. ఏమండి? మనం దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాము, బాప్తీసం పొందుకుంటూనే ఉంటాము. బాప్తీసం గురించి మేము చెప్పినప్పుడల్లా మనం దాటేస్తూనే ఉంటామండి. మనకు కూడా దేవరంపాటి మందిరంలో ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నువ్వు మారు మనసు పొందనయ్య బాప్తీసం తీసుకుంటే ఇప్పుడు కాదంటాడు, ఇప్పుడు కాదంటాడు. ఏమన్నంటే నేను గట్టిగా కొన్నిసార్లు కూడా మాట్లాడాను, ఇది కాదన్నా ఇట్లా కాదన్నా నువ్వు ప్రార్థన చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలంటే తీసుకున్న వాళ్ళందరూ సరిగా ఉన్నారా అంటారు. ఏమండి? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ సరిగా ఉన్నారా అంటారు. అంటే వాళ్ళ కోసం నువ్వు బాప్తీసం తీసుకుంటావా? ఇతరుల కోసం నువ్వు బతుకుతావా? నేను చెబుతాను, సాత్విక ఆ డ్రెస్ బాగా తిప్పేస్తావా? లేదు మీరంటారు పాష గారు మీరు వేసుకున్న డ్రెస్ బాగాలేదని నేను ఇప్పుతానా? ఎవరి కోసం ఎవరి సేవకులు ఎవరు చేయరండి. కానీ భక్తి జీవితంకి వచ్చే లోపల ఎవరు చూడాలంటే మనకి మాదిరిగా యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు అనేక ఆయన సూచనలు ఆయన క్రియలు అన్ని కూడా మనకి చూపించిపోయాడు. మనం ఆయన్ని చూసి ఆయన వల్ల నడవాల్సింది పోనొచ్చి మనుషులు చూడాల్సిన అవసరం ఏముంది? రేపు నువ్వు నష్టపోతే, నువ్వు పాడైపోతే, ఏమండి ఇందాక వీళ్ళు పెట్టేస్తారు పిల్లలు, ఏమండి వాళ్ళిద్దరు తాగారు నష్టపోయారు, ఎవరు ఏడిచారు? వాళ్ళిద్దరు ఏడుస్తారు. అవునా కదా? పక్కన ఏడుస్తారా? దానం చేయమంటే ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఇవ్వడానికి కేక్ ముఖ్యం కలిపి కోసి కట్ చేసి ఇవ్వడానికి పిల్లారా. అర్థమవుతుందండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం వచ్చాడండి. మనం నశించిపోకూడదని, మనము ఇదిగో ఈ లోకంలో నుంచి మనము నరకానికి వెళ్ళిపోకూడదని యేసు ప్రభు వచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించట్లేదు పిల్లారా. ఇంక ఇప్పుడు కాదులేండి. అన్నయ్య అంటాడు, ఏమంటాడంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారా? సరే నేను అంటాను, వాళ్ళు ఉంటలేదు, నువ్వు ఉండి చూపించు, నువ్వు బాప్తిస్మం పొందు, నువ్వు మారు మనసు బాప్తిస్మం పొంది ఇలాగా ఉండాలి అని ఒక మాదిరి నువ్వు చూపించు. నిన్ను బట్టి ఒక 10 మంది రక్షణ పొందుతారు, 10 మంది ఒక మారు నడుస్తారు, దానివల్ల నీకు మహిమ వస్తుంది కదా. ఏమంటే చాలా మంది ఏంటంటే చేతకాని మాటలు ఇవన్నీ పిల్లారా, మనం చేయలేక ఎదుటి వాళ్ళ మీద రుద్దుతుంటామండి పిల్లారా. అర్థమవుతుందండి? ఆలోచన చేసేది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ జక్కయ్య పరిస్థితి ఎలా ఉన్నదంటే పాపం పరిపక్వం అయిపోయింది పిల్లారా. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం అయి ఉండొచ్చు. ఆ మరణం నుంచి తప్పించటానికి యేసయ్య ఏం చేశాడండి? జక్కయ్య చెట్టు దిగు అనగానే ఏం చేశాడు జక్కయ్య? ఇప్పుడు కాదులేయ్యా, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయిలేయ్యా,
ఇప్పుడు అసలు కుదరలే, ఏదో చూడటానికి వచ్చాను కానీ అంత త్వరగా ఏం అన్నాడా? అమ్మా అన్నాడా? అన్నాడా? పెద్దలు అంటారు కదా, ఏమంటారంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటండి. కృపకాలం ఉన్నంతసేపే ఎంత కూడా, దేవుని కృప మన మీద ఉన్నంతసేపే మనము ఇల్లు చక్క పెట్టుకోవాలి. మన పాత జీవితము, పాప జీవితం అంతా విడిచిపెట్టేసి ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాన్ని మనం కప్పుకోవాలి పిల్లారా. టైం అయిపోయినాక ఏమండి, ఈ టైం అయిపోయినాక ఏం చేయాలంటే ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు పిల్లారా. ఏమండి, ఇన్ టైంలో మనం చేయాల్సినవన్నీ మనం చేయాలి పిల్లారా. ఈ జక్కయ్య ఏం చేశాడంటే పిల్లారా, ఆలోచన చేయలేదని, ఇంకా వేరే ఆలోచనకి ఏమి చేయలేదు, వెంటనే కూడా చెట్టు దిగాడు పిల్లారా. చూద్దామండి, ఆ 8-6 వచ్చిన ఒక మాట రాయబడింది పిల్లారా. ఏమని రాయబడిందంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎంత అద్భుతమైన మాట పిల్లారా. యేసు ప్రభువుని నేను వస్తున్నాను నీ ఇంటికంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? చేర్చుకోవాలండి. మనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో, నేను వచ్చాను మీకోసమే వచ్చాను, నీ కోసమే వచ్చాను అని ఎన్నో ప్రసంగాలు వింటున్నాం మనము, ఎన్నో మాటలు వింటున్నాం మనము. చేర్చుకున్నామా? యేసు ప్రభు వచ్చిన ఇల్లు ఎలా ఉండదంటే పిల్లారా, యేసు ప్రభు చేర్చుకున్న ఇల్లు ఎలా ఉండదంటే ఎంతో సంతోషంతో ఉండదు పిల్లారా, సమాధానముతో ఉండదు పిల్లారా. నా ప్రియ దేవుని పిల్లారా, జక్కయ్య ఏం చేశాడంటే సంతోషంతో దిగి వచ్చాడు. ఇంకా రారాజు నా ఇంటికి రాబోతున్నాడు, దేవాది దేవుడు నా ఇంటికి రాబోతున్నాడు, సకల ఆశీర్వాద కారణములు నా ఇంటికి రాబోతున్నాడు, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న ఆ దేవ కుమారుడు నా ఇంటికి రాబోతున్నాడని ఏం చేశాడండి? సంతోషించాడు పిల్లారా. ఏమంటే దేవుడు మన ఇంటికి వస్తున్నాడంటే, మన హృదయంలోకి వస్తున్నాడంటే మనం ఆహ్వానించటము చాలా మంచిది పిల్లారా. ఇప్పుడు కాదులేండి నా ప్రియ దేవుని పిల్ల, దయచేసి గమనించండి, ఆలోచన చేద్దామండి. నిజంగా జక్కయ్య ఏం చేశాడంటే పిల్లారా, యేసయ్యని ఆహ్వానించాడండి, యేసయ్యని నిజంగా పిలుచుకున్నాడు పిల్లారా. నీ కోసమే జక్కయ్య ఎన్నుకున్నాడండి. ఇంతమంది ఉండగా, ఏమండి, ఇంతమంది ఇక్కడ ఉండగా, వేల మంది ఆయన చూడటానికి రాగా నా కోసం వచ్చిందంట. గ్రహింపండి, ఒక్క గ్రహించుకున్నాడు, నా కోసం వచ్చాడు. ఈ పాపి అయినా నా కోసం వచ్చాడా? ప్రజలు ఏమనుకున్నారు తెలుసండి? ఏమనుకున్నారంటే అత్యంత మాట రాయబడిందండి. 7వ వచనంలో ఆయన రాయబడిన మాట చదువుకుందామని. అందరూ అది చూచి ఈయన పాపి అయినా మనుషుని యొక్క బస చేయవేనని చాలా సనుగుకొనిరి. అందరికి మాట్లాడుకుంటున్నారండి. పాపం జక్కయ్య కూడా ఆ మాట వినపడకుండా ఉంటాయండి, వినపడతాయండి. అంత గుంపులో అనుకున్నాడు, అది నా ఇంటికి పోతున్నాడు ఏందండి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి కోసం వచ్చాడండి? నశించిపోతున్న వారి కోసం వచ్చాడు. ఏమండి, పాపములో ఉన్న వారి కోసం వచ్చాడు పిల్లలు. తన ప్రజల వారి పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. నీతిమంతుల కొరకు వచ్చాడా? బైబిల్ చెబుతుంది నీతిమంతుల కొరకు కాదండి. డాక్టర్ ఎవరికి అవసరం అండి? డాక్టర్ ఎవరికి అవసరం? అనారోగ్యంగా ఉన్న వారి కోసమే అవసరమే, ఆరోగ్యవంతుడికి అవసరమే లేదు. నా ప్రీతి యేసుక్రీస్తు ప్రభువు వారు నా కోసమే వచ్చాడు, గ్రహించాడు పిల్లారా. ఈ ఉదయ కాలమున ఒకవేళ నీవు ఇంకా గ్రహించకపోతే, ఇంకా నీవు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకపోతే, ఇప్పుడైనా కానీ ప్రభువుని అంగీకరించండి. నా కోసం వచ్చాడు యేసయ్య. ఏమండి, మనం ఏం గొప్ప వాళ్ళు అనుకుంటున్నామా? నేను అనుకుంటున్నాను, మా వాళ్ళలో నిజంగా మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నన్నే ఏర్పరచు, నా కోసం వచ్చాడు. ఏమండి, నా కోసం వచ్చాడు. ఆయన నన్ను రక్షించుకున్నాడు, నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని అంతగా సంతోషపరుస్తానండి. ఇంకా టైం ఉంది, మనకి కొంత టైం ఉంది. ఏమండి, ఈ టైంలో ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. మనం ఒకసారి ఆలోచన చేసి, ప్రభువు మన కోసం వచ్చాడు, జక్కయ్య అనుకున్న నా కోసం వచ్చాడని చెట్టు త్వరగా దిగాడు పిల్లారా. త్వరగా దిగేసి ఒక్కసారి
ఇంకా యేసుని ఆహ్వానించాడండి. ఈరోజు మనం కూడా ఆహ్వానించాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి పిల్లారా. మన హృదయం ఆయన నివాసము చేయాలి పిల్లారా. ఏమండి, మనం ఒక దానికి స్థానం వేస్తున్నాం ఆల్రెడీ. మన హృదయంలో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, అవి కొన్ని ఖాళీ అయిపోతే ఆయన కూడా అక్కడ ఉంటాడు పిల్లలు. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, నేను వచ్చాను, ఎక్కడ కూర్చోవాలి? ఆ కుర్చీ ఖాళీ అయితేనే అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి కూర్చోవాలి. అలాగనే మన హృదయంలో ఉన్న ప్రతి చెడుని కూడా ఈ క్రిస్మస్ వేళలో మన ప్రతి క్రిస్మస్ చూస్తూనే ఉన్నాం పిల్లలు. ఏమండి, ప్రతి క్రిస్మస్ కి మనము ఏమండి ఆనందం, నిజమైన ఆనందము, సంతోషం మనలో ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన వారిగా ఉండాలి పిల్లలు. ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషము, ఆనందం ఉంటుంది పిల్లలు. జక్కయ్య జీవితంలోకి సంతోషం వచ్చేసింది పిల్లలు. జక్కయ్య జీవితంలోకి ఆనందం వచ్చేసింది పిల్లలు. చకచకా చెట్టు దిగేశాడు, ఆనందంతో చెట్టు దిగేసేసాడు, వచ్చాడు, ఆయన్ని తన ఇంటికి చేర్చుకున్నాడు పిల్లలు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం పిల్లలు. కూర్చున్నాడంటేనే జక్కయ్య వెంటనే కూడా ఇచ్చేసేసాడండి. ఏందండి, ఇచ్చేసాడు. అర్థమైందా? ఈ క్రిస్మస్ అంటే ఇవ్వటమే అనండి. ఏమండి, గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు కదా. ఏమిచ్చాడు జక్కయ్య? ఏమిచ్చాడు? ఏమి చేశాడు? ఏవైతే తన దగ్గర అక్రమం సొమ్ములతో ఏదైతే ప్రభుకి ఇష్టం లేని అవన్నీ కూడా పేదలకి ఇచ్చేశాడు పిల్లారా. అర్థమైందండి, తనలోని అన్ని ఖాళీ అయిపోయినాయి. నా ప్రియ దేవుని బిడ్డారా, జక్కయ్య జీవితంలో నుంచి అన్ని బయటికి వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు వచ్చాడంటే, ఎవరి హృదయాల్లోకి వచ్చినా గానీ, ఏ కుటుంబంలోకి యేసు ప్రభు వచ్చాడంటే అక్కడ ఆయనకు సంబంధించినవి మాత్రమే ఉంటాయండి, మిగతా ఏవి కూడా ఉండవండి. ఉంటాయా? ఉండవు పిల్లలు. వెలుగుండే కాడ చీకటి ఉండనే ఉండదు పిల్లలు, అది వెళ్ళిపోతుంది. చీకటికి కూడా స్థానము లేనే లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కుటుంబంలోకి రాగానే జక్కయ్య హృదయం నుంచి తన్నుకొని బయటకు వచ్చేసాయండి. జక్కయ్య ముందు కూర్చొని విలాప వాక్యం తీసి, మత్తయి సువార్త తీసి, మార్కు సువార్త తీసి, లూకా సువార్త తీసి, ఇదిగో ఇది, అదిగో ఇదని యేసు ప్రభు చెప్పలేదండి. చెప్పాడా? చెప్పలేదు పిల్లలు. అర్థం ముందుకు పోతే ఎవరి ముఖం ఎలా ఉందో ఎవరేంటనే తెలుస్తుంది. అవునా కదా? ప్రత్యేకం చెప్పాలా? ప్రత్యేకం చెప్పాలండి. అలాగని వాక్యం అనే అర్థం ముందుకు మనం వెళ్ళినప్పుడు మన లోపాలు అన్ని మనకి తెలియచేయడం జరుగుతుంది పిల్లారా. వాక్యము అర్థం అది వెళ్ళినప్పుడు అవి తెలుసుకొని వాటిని సరి చేసుకుంటూ ఉండాలి పిల్లలు. జక్కయ్య వెంటనే ఏం చేశాడంటే తన కాడ ఉన్నవన్నీ కూడా బయటకి ఇచ్చేసేసాడు పిల్లలు. యేసు ప్రభు ఇంకేం లేట్ చేయలేదండి. లేట్ చేశాడా? లేట్ చేయలేదు. వెంటనే ఏమన్నాడు? మాట, మంచి మాట అన్నాడు పిల్లారా. 9వ వచనంలో ఒక మాట రాయబడింది పిల్లారా. ఏమని రాయబడిందంటే, అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత అద్భుతం అండి! ఏమొచ్చింది? రక్షణ వచ్చింది పిల్లారా. ఏమండి, రక్షింపబడిన కుటుంబం ఎలాగుంటదంటే ఎంత ఆశ్చర్యం. ఇంకా ఏమి వాటిని ఏం చేయలేవండి. ఇంకా రక్షణలో ఉన్న కుటుంబానికి ఇంకే ఆపదలు ఉండవు. ఏమండి, రక్షణ వస్త్రము, ఏమండి రక్షణ కంచె ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేవు పిల్లారా. మనకు తెలుసు ఆల్రెడీ. రాహాబు ఇంటికి తన కిటికీకి ఏం కట్టుకుంది? రక్షణ దారం కట్టుకొని ఉంది పిల్లారా. విపత్తు వచ్చింది, భయంకరమైన ఆ పట్టణం అంతా నాశనం చేయబడుతుంది. కుటుంబం ఏమైంది? కాలిపోయిందా? కాలిపోయిందండి? కాలిపోలేదు పిల్లారా. ఎందుకంటే ఆ కుటుంబం చుట్టూ కూడా ఏమండి ఆ గృహము చుట్టూ, తమ చుట్టూ ఎందుకంటే రక్షణ దారము ఉన్నది పిల్లారా. రక్షించబడ్డ వారి జీవితాలు ఎలాగుంటాయండి? రక్షణలో ఉన్న వారి జీవితాలు ఎలాగుంటాయి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దామండి. యేసయ్య నమ్ముకున్న వారు నిజంగా విడుదల పొందుతారు పిల్లారు. ఏమండి, విడుదల కొన్నిటి నుంచి మనకి విడుదల వస్తాయి పిల్లారు. మరి ముఖ్యంగా పాపం నుంచి మనకు విడుదల వస్తాయి పిల్లారు. బైబిల్లో ఒక మాట చదువుకున్నామండి, చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక మీకు తెలిసినట్లయితే ఒక మాట రాయబడింది పిల్లారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే మాట రాయబడిందండి. ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎంత అద్భుతం అండి! యేసయ్యను నమ్మటం వల్ల ఏం జరుగుతుందంటే దేని నుంచి విడుదల వస్తుంటే పిల్లరా, అంధకార సంబంధమైన అధికారం నుండి అండి. అర్థమేనండి? అంధకారాన్ని పరిపాలన చేసే సాతాను గారు ఉన్నాడు ఏమండి. సాతాను గారికి అధికారం, ఆ అధికారం కింద కొంతమంది ఇంకా ఉన్నారండి. రే కూర్చో అంటే కూర్చుంటాడు, రే లేచి మాట్లాడమంటే మాట్లాడతాడు. అన్ని సాతాను సంబంధమైన అవండి క్రియలు జరిగించారు కొంతమంది ఉన్నారు. వాడి తొత్తులుగా కొంతమంది ఉన్నారు. అయితే యేసయ్యని నమ్మటం వలన, యేసయ్యని మనం విశ్వసించటం వలన ఏం జరుగుతుందంటే ఆ సంబంధమైన అంధకారం నుంచి విడుదల పొందుతాం పిల్లలు. అదేనండి, విడుదల పొంది నిజముగా ఆయన మనకిచ్చే ఆ యొక్క రక్షణ నిలయము, నిత్య రాజ్యమును మనము వారసులుగా ఉంటాం పిల్లలు. ఇంకా చాలా మంది కూడా అండి వారి అధికారం కిందనే ఉంటారండి. దేవుని అధికారం కింద, దేవుని మాటల కింద చాలా మంది కాలేకపోతుంటారండి. ఎందుకంటే దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే కొన్ని బాధకరంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. సాతాను గాడు ఏం చేస్తాడంటే వాడు మనల్ని ఏం చేయకుండా చక్కగా పిల్లలు స్కిట్లో మనకి కొన్ని విషయాలు మనం నవ్వుకున్నాం, కానీ నవ్వుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ దాని రియాలిటీలోకి వెళ్ళిపోతే అవి వాస్తవాలు పిల్లారా. సాతాను గాడు మనల్ని ఏమన్నాడు, ఏం చేసినా మెచ్చుకుంటాడు, శబాష్ అంటాడు, వెరీ గుడ్ అంటాడు, ఇలాగనే చెయ్యి అంటాడు ఏమండి, ఇలాగనే వెళ్ళమంటాడు ఏమండి. బైబుల్లో ఉంది ఒక మార్గం మనకి యథార్థంగా కనబడును కానీ తుదకది మరణానికి నడిపించును. కానీ దేవుడు ఏమంటాడు, ఇది కాదంటాడు, అలా చేయబాకంటాడు, ఇలా వద్దంటాడు, ఇలా ఉండబాకంటాడు. మనకు అయ్యే నచ్చదు ఏమండి. మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే అలా చెబితే అసలు మనం దానికి లోపడం. వెరీ గుడ్, చేయి, ఏం కాదు, దూకు ఏమండి. ఈ తిన్న బయటకు పోతే ఎదగకపోతేనేమో పోతావు. పిల్లారా, నిజంగా దేవుని మాటలు చాలా విలువైనవి పిల్లారా. దేవుని మాటకు మనము లోపడే వారిగా ఉండాలి పిల్లారా. బైబిల్లో చెబుతుంది ఆయన యందు విశ్వాసం ఉంచాలండి, విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లారా. తర్వాత రెండవ పాయింట్ ఏమిటంటే పిల్లారా, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఆయన మనకి ఇచ్చాడు పిల్లలు. మొదటి మాట ఏమిటంటే నశించిన దాన్ని ఆయన వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. రెండవ విషయం వచ్చాక పిల్లరా, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఒక మాట చదువుకొని మనం ముగించుకుందామండి. చూద్దామండి, మత్తయి సువార్త మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాట రాయబడండి. చదవను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. చాలు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఇందాక చెప్పాం కదా, ఎందుకు వచ్చాడని, నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి వచ్చాడు. తర్వాత విమోచించడానికి. ఏమండి, మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష ఉండదా? ఉండదండి? ఖచ్చితంగా కూడా ఉంటదండి. అయితే ఆ తప్పుకి, ఆ శిక్షకి బదులు ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలి? మనం చేసిన ప్రతి దానికి కూడా, ప్రతి తప్పిదమ్మకి, ప్రతి దోషానికి, ప్రతి అవిధేయతకి ఏమండి దేవుడు ఏం చేస్తుంటే ఆయన విమోచన క్రయధనముగా. ఏమండి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడంటే మానవుల రక్షణ నిమిత్తమైన మరలా ఏమండి మరణించడానికి పిల్లారా. నా దేవుని బిడ్డలారా, నిజంగా విమోచించబడాలి పిల్లారా. ప్రతి మనిషిని కూడా విడిపించడానికి అండి, పాపం ఒక దానికి మూల్యం చెల్లించడానికి అండి. అర్థమైందండి? ప్రతి తప్పుకి, ప్రతి దోషానికి కూడా మూల్యం చెల్లించాలి. అది దేని ద్వారా చెల్లించాలంటే అది డబ్బు ద్వారా, నంగు ద్వారా కాదు, కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువే నిలువెత్తు మూల్యమై ఉన్నాడు పిల్లారా.
అర్థమవుతుందండి. ఆయన నిలువెత్తు మూల్యమై ఉండి ఆయన మన కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆయన క్రయధనముగా సమర్పించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. ఈ యొక్క ఉదయ కాలమున ఒకసారి మనము పరిశ్రమ చేసుకుందామండి. విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు పిల్లలు. ఎందుకంటే మనం నశించిపోకూడదని, మనము ఈ లోకంలో నిజముగా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము జీవించడానికి ఆయన అప్పగించుకున్నాడు పిల్లారా. అయితే మనం ఎలా ఉంటున్నాము ఒకసారి ఆలోచన చేసుకున్నామండి. మన విశ్వాసంలో మనం ఎలా ఉంటున్నాము, విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళి ఎలా వెళ్తున్నాము, పరిశ్రమ చేస్తున్నాం పిల్లారా. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది పిల్లలు, ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం పిల్లారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నట్లయితే చక్కటి మాట రాయబడింది పిల్లల. మాట చదువుకొని ముగించుకున్నామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిజంగా మనందరము విశ్వాసం ఉంచుదామండి. ప్రభు యందు విశ్వాసం ఉంచుదామండి. తొలగిపోవద్దు విశ్వాసం నుంచి. ఆయన అద్భుతములు, ఆశ్చర్యములు చేసే గొప్ప దేవుడు, పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగల గొప్ప సామర్థ్యము గల దేవుడు ఆయన నడిపినారు. అయితే మనమే కొన్నిసార్లు విశ్వాసం తొలగిపోతుంటాము. మనమే కొన్నిసార్లు అవిశ్వాసంలో పడిపోతున్నాం. ఇది చేత కాదా అని నిరుత్సాహపడుతుంటాం పిల్లారా. నా ప్రియ దేవుని పిల్లారా, దయచేసి ఉదయకాలమున ఈ క్రిస్మస్ మీకు తెలియపరిచేది ఏమిటంటే ఆయన విశ్వాసం ఉంచుతామండి. నిజముగా ఆయన గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు. ఆయన మనల్ని, మన బిడ్డలని రక్షించిన వాడు, సామర్థ్యం గల దేవుడు. ఆయన ఏదైనా చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. అందరం కూడా తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకున్నామండి. అందరం తల్ల ఉంచి ప్రార్థన చేసుకున్నామండి. నిజంగా